చూడండి, రాజ్మాతో ఆలుగడ్డ కుర్మా చాలా బాగా వచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము రాజ్మా గింజలతో కుర్మా చేసుకున్నాము. ఈరోజు వెరైటీగా మనమైతే కుర్మా అనేది చేస్తున్నాము రాజ్మాతోనే. ఇది చపాతీలేకైనా దోశలేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ రాజ్మా కుర్మాకి ఏమేమి కావాలో చూసేద్దామా. నానబెట్టుకున్న రాజ్మా, గసాలు, బాదం, ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి, ఆలుగడ్డ, ఉల్లిపాయ, టమాటో, అల్లం, వెల్లుల్లి. నేనైతే రాజ్మాను ఒక 6-7 గంటలు నానబెట్టుకున్నాను. కుక్కర్లో వేసుకొని ఒక 6 విజిల్స్ అయితే పెట్టుకుంటాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు మనము ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని అందులో బాండ్లీ పెట్టుకున్నాను. అందులో బాదం, మసాలాలు అయితే ఫ్రై చేసుకుందాము. ఈ మసాలాలు అనేది వేసుకుంటే కుర్మా అనేది చాలా బాగుంటుంది. అందులోనే ధనియాలు, బాదం పప్పు, ధనియాలు అయితే ఫ్రై చేసుకుందాము. అందులోనే చెక్క, లవంగము, ఇలాచి వేసుకున్నాను నేనైతే. అందులోనే గసగసాలు వేసుకున్నాను. ఈ గసగసాలు మంచి టేస్ట్ ఉంటుంది, చిక్కదనం వస్తుంది కర్రీ అయితే ఎందులోకి వేసుకున్నా కానీ. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనమైతే మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు మనం ఈ మసాలాలన్నీ మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ ఉంటుంది, పచ్చివాసన పోతే. అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయలు అయితే వేగనిద్దాము. అందులోనే కరివేపాకు. మనమైతే ఆ లోపల నేనైతే ఆలుగడ్డ తొక్క తీసేసుకొని సన్నగా కట్ చేసుకున్నాను, వేసేద్దాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ఆలుగడ్డ, ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా. ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టుకొని ఉడికించుకుందాము, ఆలుగడ్డ అయితే మెత్తబడేదాకా. ఆలుగడ్డ అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు అందులో మనము రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు అయితే వేసుకున్నాను నేను. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాము. ఒకసారి మనం అంతా అలా కలుపుకొని మెత్తగా ఉడికేదాకా ఉడికించుకుందాము టమాటా ముక్కలు అయితే. మూత పెట్టుకొని ఉడికించుకుందాం, బాగా మెత్తగా ఉడుకుతుంది. ఆలోపు మనమైతే అందులో ఒక టీ స్పూన్ అంత కారం, అయితే వేసుకున్నాం కదా. నేనైతే రాజ్మా ఒక 6 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మరి మెత్తగా అయితే ఉడికిపోలేదు ఇవైతే రాజ్మా. చూడండి, రాజ్మాలో నీళ్ళు తీసుకొని వేసుకుంటాను నేనైతే. ఇప్పుడైతే మనం అందులో రాజ్మా వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాము. ఇంకా కొద్దిగా మనకు ఉడకాలనిపిస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాము. మనం కుర్మా అన్నాము కాబట్టి కొద్దిగా మసాలాలు గట్టిగా ఉంటేనే కుర్మా అనేది బాగా టేస్ట్గా ఉంటుంది, చపాతీలేకి దోశలేకి. కాబట్టి మనం అలా చేసుకుందాము. చూడండి, బాగా ఉడికింది. ఇప్పుడైతే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే ఇందులో వేసేసుకుందాం, మసాలా పౌడర్. ఒకసారి అంతా కలిపేసుకుందాము.
ఈ మసాలా పౌడర్ ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంది. టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టేసుకొని. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాము. చాలా బాగా ఉడికిపోయింది. కలర్ కానీ మంచి కలర్ వచ్చింది. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆపేసుకుందాము. ఎంతో టేస్టీగా రాజ్మా ఆలుగడ్డ కుర్మా అయితే చాలా బాగా వచ్చింది. చపాతీలేకైనా దోశలేకి చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడే ఈ రాజ్మా కుర్మా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.